తనను ఓ వ్యాపారవేత్త వేధింపులకు గురిచేస్తున్నట్టు నటి హనీ రోజ్ సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేసింది. తప్పుడు ఆలోచనలతో ఇంటర్వ్యూలలో తన గురించి తప్పుగా మాట్లాడుతున్నాడని వాపోయింది. చాలామంది సెలబ్రిటీలతో పాటే గతంలో అతని బిజినెస్కు సంబంధించిన ఈవెంట్లకు తాను వెళ్లేదాన్నని హనీ రోజ్ తెలిపింది. ఓ పబ్లిక్ ఈవెంట్లో తనను డబుల్ మీనింగ్తో పిలిచాడని, మీడియా ముందు కూడా తనపై చులకన వ్యాఖ్యలు చేశాడని వెల్లడించింది. అసౌకర్యం అనిపించి ఆ బిజినెస్ మెన్ ప్రోగ్రామ్స్కి వెళ్లటమే మానేసినట్టు తెలిపింది. తన పేరు వాడితే చాలు ఫ్రీగా పబ్లిసిటీ అవుతుందని ఆ వ్యాపారవేత్త భావిస్తున్నారని హనీ రోజ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. 2 దశాబ్దాలుగా సినిమా రంగంలో ఉన్నానని, ఈ వేధింపులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక భరించనని స్పష్టం చేసింది. వెకిలి మాటలకు చట్టపరంగానే సమాధానం చెప్తానని హనీ రోజ్ తన పోస్టులో పేర్కొంది. తన మౌనం చేతకానితనం అనుకోవద్దని హెచ్చరించింది. అయితే హనీ రోజ్ పెట్టిన ఈ పోస్టుపై కొందరు అభ్యంతరకర కామెంట్స్ పెట్టారు. దీంతో ఆమె ఎర్నాకుళం సెంట్రల్ పోలీసులను ఆశ్రయించడంతో 27 మందిపై కేసు నమోదు చేశారు.